1987 మార్చి 19 మధ్యాహ్నం సరిగ్గా 2:15 ముంబైలోని ఒపేరా హౌస్ ప్రాంతం. ఎప్పుడూ వేలాది మందితో రద్దీగా ఉండే ఆ వీధిలో ముంబైకే తలమానికంగా నిలిచే అత్యంత ప్రసిద్ధ పురాతన జ్యువెలరీ షాప్ ఉంది. అదే త్రిభువన్ దాస్ భీమ్జీ జ్యువెలరీ. ప్రపంచానికి TVZగా సుపరితం అది. ఆ దుకాణంలో మెరిసే బంగారం వజ్రాల కాంతుల గురించి అప్పట్లో ఊళ్ళంతా కథలుగా చెప్పుకునేవి. బడా పారిశ్రామికవేత్తలు, ఫిల్మ్ స్టార్స్, రాజకీయ నాయకులు, ఆఫీసర్లు ఇలా ఎందరో TVZకి కస్టమర్లుగా ఉండేవాళ్ళు. అది కేవలం ఒక దుకాణం మాత్రమే కాదు, ముంబై నగరానికి ఒక సింబల్. ఆ రోజు కూడా ఎప్పట్లాగే ఓనర్ ప్రతాప్ జావేరి తన దుకాణంలో కూర్చొనున్నాడు. కస్టమర్లు వస్తున్నారు, పనివాళ్లు తమ పనుల్లో బిజీగా ఉన్నారు. బయట ముంబై ఎండ మండిపోతుంది. మధ్యాహ్నపు హడావిడి మామూలే. అప్పటి వరకు అంతా సాధారణంగానే ఉంది. కానీ ఆ తర్వాత జరగబోయేది ప్రతాప్ జవేరీ కలలో కూడా ఊహించలేదు. అసలు ముంబై పోలీస్ డిపార్ట్మెంట్ కానీ యావత్ భారతదేశం కానీ ఊహించని ఒక భయంకర సంఘటన అది. అకస్మాత్తుగా ఆ షాప్ ముందు ఒక పెద్ద బస్సు వచ్చి ఆగింది. అందులోంచి ఒకరి తర్వాత ఒకరు 28 మంది కిందకు దిగారు. తెల్లటి షర్ట్స్, నల్లటి ప్యాంట్లు ధరించి మెడలో లామినేట్ చేసిన గవర్నమెంట్ బ్యాడ్జీలతో వాళ్ళు కనిపించారు. వాళ్ళ చేతుల్లో సీల్ చేసిన కవర్లు, ఫైల్స్ ఉన్నాయి. ఒక ప్రభుత్వ అధికారి ముఖంలో కనిపించే అతి గంభీరమైన హుందాతనం కూడా ఉంది. వాళ్ళని చూస్తే అచ్చం నిజమైన CBI ఆఫీసర్ లాగే ఉన్నారు. వాళ్ళందరికీ ముందు ఒక వ్యక్తి నడుస్తున్నాడు. అతనికి బహుశా 35 నుంచి 40 ఏళ్ళు ఉంటాయి. కళ్లలో ఎంతో ఆత్మవిశ్వాసం, నడకలో ఒక పద్ధతి. అతను మరీ పొడవు కాదు, అలాగని పొట్టి కూడా కాదు. లావుగా లేడు, సన్నగాను లేడు. చూడ్డానికి చాలా సాధారణమైన వ్యక్తిలా ఉన్నాడు. కానీ అతనిలో ఏదో తెలియని తేజం. ఇక దుకాణంలోకి అడుగు పెట్టగానే అతను తన బ్యాడ్ చూపించి చాలా గంభీరమైన వాయిస్తో ఫ్రమ్ CBI మోహన్ సింగ్ అని పరిచయం చేసుకున్నాడు. అంతేకాదు, ఈ దుకాణం ఇప్పుడు ప్రభుత్వ విచారణలో ఉందని ప్రకటించేశాడు. ఆ మాటలు వినగానే ప్రతాప్ జవేరీ ఆశ్చర్యపోయారు. CBI ఇక్కడికి ఎందుకు వచ్చింది అన్న ప్రశ్న ఆయన మదిలో ఉంది. కానీ ఒక ప్రభుత్వ అధికారి ముందు ప్రశ్నించే ధైర్యం ఆయనకు లేదు. మోహన్ సింగ్ ఒక సర్చ్ వారెంట్ను ఆయన ముందు ఉంచాడు. దానిపై ప్రభుత్వ సీల్, అశోక చక్రం ముద్రించున్నాయి. అది చూడ్డానికి 100% అసలైన వారెంట్ లాగే ఉంది. ఇక జవేరీకి వేరే దారి కనిపించలేదు. వెంటనే షాప్ షట్టర్లు, CCTV కెమెరాలు అన్నీ బంద్ చేయించారు. తన దగ్గర ఉన్న లైసెన్స్ రివాల్వర్ను కూడా ఎలాంటి అభ్యంతరం లేకుండా మోహన్ సింగ్కు అప్పగించారు. కస్టమర్లందరినీ ఒకవైపు కూర్చోబెట్టారు. స్టాఫ్ మొత్తాన్ని ఒకే దగ్గర నిలబెట్టి ఎవరికీ ఫోన్ చేయకుండా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇక మోహన్ సింగ్ టీం విచారణ ప్రారంభించింది. వాళ్ళు చాలా పద్ధతిగా తమ పనిలో మునిగిపోయారు. ఒక్కో ఆభరణాన్ని చేతిలోకి తీసుకుని చాలా నిశితంగా పరిశీలించి ఆ తర్వాత వాటిని ప్లాస్టిక్ కవర్స్లో భద్రపరిచారు. వాటిపై గవర్నమెంట్ సీల్ వేసి ప్రభుత్వ ముద్ర ఉన్న ఒక స్లిప్ను అతికించారు. అంతా చాలా క్రమ పద్ధతిలో జరుగుతోంది. ఆ పని చూస్తుంటే వాళ్ళు అంతకుముందు వందలాది సార్లు ఇలాంటి ఆపరేషన్ చేసినట్టుగా ఉంది. క్యాష్ కౌంటర్లో ఉన్న డబ్బులను లెక్క పెట్టి బ్రీఫ్ కేసులో సర్దారు. పెద్ద పెద్ద వజ్రాల ఉంగరాలు, బంగారపు నెక్లెస్లు, గాజులు, మంగళసూత్రాలు అన్నీ సర్దేశారు. ప్రతాప్ జవేరీ, ఆయన స్టాఫ్ ఇదంతా సైలెంట్గా చూస్తూ ఉన్నారు. CBI ఎంక్వైరీ, పైగా గవర్నమెంట్ వారెంట్ ఉండడంతో వాళ్ళు ఏం అనలేకపోయారు. ఎదురు తిరిగితే మరింత ఇబ్బంది పడతామన్న భయం వాళ్ళని ఆపేసింది. కరెక్ట్గా 45 నిమిషాల తర్వాత మోహన్ సింగ్ తన టీంలోని ఇద్దరికి సైగ చేసి ఆ బ్రీఫ్ కేసును తీసుకువెళ్లి బస్సులో పెట్టమని చెప్పాడు. ఆ తర్వాత మిగతా టీం వైపు తిరిగి మీరంతా ఇక్కడే ఉండి షాప్పై నిఘా పెట్టాలని, ఎవరూ బయటకు వెళ్లకూడదని, లోపలికి రాకూడదని చెప్పారు. తాను దగ్గరలోనే ఉన్న మరో రైడ్ను పర్యవేక్షించడానికి వెళుతున్నానని, త్వరలోనే తిరిగి వస్తానని చెప్పి మోహన్ సింగ్ బస్సు ఎక్కాడు. బస్సు కదిలింది. కానీ బస్సులో వెళ్లిన మోహన్ సింగ్ మళ్లీ ఎప్పటికీ తిరిగి రాలేదు. కనీసం TVZ షాప్ ముందుకైతే రాలేదు. ఒక గంట గడిచిపోయింది. ఆ 28 మంది ఇంకా షాప్లోనే నిలబడి ఎదురు చూస్తున్నారు. తమ ఆఫీసర్ మరో రైడ్ ముగించుకుని వస్తాడని, అప్పుడు తమ ట్రైనింగ్ పూర్తవుతుందని వాళ్ళు భావించారు. కానీ ప్రతాప్ జవేరీకి మాత్రం ఏదో అనుమానం మొదలైంది. గడియారంలో ముళ్ళు ముందుకెళ్తోంది, కానీ మోహన్ సింగ్ జాడలేదు. ఆయనకు భయం పట్టుకుంది. నెమ్మదిగా ఫోన్ తీసుకుని నేరుగా ముంబై పోలీసులకు కాల్ చేశాడు. అసలైన పోలీసులు TVZ షాప్కు చేరుకోగానే అక్కడ దృశ్యం చూసి వాళ్ళు హవాక్కయ్యారు. ఆ 28 మంది ఇంకా తమ ఎంక్వైరీలోనే ఉన్నారు. వాళ్లకు అప్పటికే తాము చేస్తున్నది నిజమైన రైడ్ కాదని, భారతదేశ చరిత్రలోని అతిపెద్ద దొంగతనంలో తాము కూడా భాగస్వామ్యం అని అర్థం కాలేదు. మోహన్ సింగ్ అనే ఒక పేరు, ఒక ముఖం, కోట్లాది రూపాయల విలువైన బంగారం, క్యాష్ అన్నీ ఇప్పుడు మాయమయ్యాయి. ఇది భారతదేశంలోని అత్యంత భారీ, అతి తెలివైన, ఇప్పటికీ ఛేదించలేని దొంగతనం కథ. ఈ ఘనకార్యం చేసిన ఆ వ్యక్తి అసలు పేరు కూడా ఎవరికీ తెలీదు. పోలీసులు ఇప్పటికీ అతన్ని పట్టుకోలేకపోయారు. ఈ కేసు ఈ రోజుకి ముంబై పోలీసు రికార్డ్స్లో ఓపెన్గానే ఉంది. అయితే ఈ కథ మొత్తాన్ని అర్థం చేసుకోవాలంటే మనం 1987 మార్చి 19కి 2 రోజులు వెనక్కి వెళ్ళాలి. 1987 మార్చి 17 ఉదయం ముంబైలోని లక్షలాది మంది ఎప్పట్లాగే టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ చదువుతున్నారు. ఆ పేపర్లోని క్లాసిఫైడ్ సెక్షన్లో ఒక చిన్న యాడ్ పబ్లిష్ అయింది. ఇంటెలిజెన్స్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల కోసం
50 మంది డైనమిక్ గ్రాడ్యుయేట్స్ కావాలని అందులో ఉంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరుసటి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య తాజ్ హోటల్లోని రూమ్ నెంబర్ 415లో కలవాలని అందులో రాసున్నారు. ఆ యాడ్ చూడగానే నిరుద్యోగ యువత కళ్ళు ఆ యాడ్పై పడ్డాయి. గవర్నమెంట్ జాబ్, పైగా తాజ్ హోటల్లో ఇంటర్వ్యూ అనగానే అదొక గొప్ప అవకాశం అని ఎగబడ్డారు. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదనుకున్నారు. కానీ ఆ వేలాది మంది యువకుల్లో ఏ ఒక్కరికి ఆ యాడ్ ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, దాని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటో తెలీదు. మరుసటి రోజు అంటే మార్చి 18న తాజ్ హోటల్ బయట పెద్ద క్యూ నిలబడింది. అందులో కొందరు చదువుకున్న యువకులు, కొందరు రిటైర్డ్ పోలీసులు, మరికొందరు మంచి ఉద్యోగం కోసం వెతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అందరి మనసుల్లో ఒకే ఆశ. కానీ తాజ్ హోటల్ యాజమాన్యం తమ ప్రాంగణంలో ఇంటర్వ్యూలు నిర్వహించడానికి పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో ఆ గుర్తు తెలియని వ్యక్తి వెంటనే ప్లాన్ మార్చాడు. దగ్గరలోనే ఉన్న నారిమన్ పాయింట్లోని మిట్టల్ టవర్స్లో ఒక ఆఫీస్ను అద్దెకు తీసుకున్నాడు. ఆ ఆఫీస్ చూడ్డానికి అచ్చం నిజమైన ఆఫీస్ లాగా ఉంది. శుభ్రమైన టేబుల్స్, కుర్చీలు, ఫైల్స్, గోడపై గవర్నమెంట్ లోగో, బయట ఒక బోర్డ్, లోపల రిసెప్షనిస్ట్, అంతా పర్ఫెక్ట్గా సెట్ చేశాడు. అక్కడే తనను తాను మోహన్ సింగ్గా పరిచయం చేసుకున్నాడు ఆ వ్యక్తి. మోహన్ సింగ్ ఒక్కో క్యాండిడేట్ను ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టాడు. చాలా సీరియస్ ప్రశ్నలు అడిగాడు. వాళ్ళ పోలీస్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాడు. వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అడిగి తెలుసుకున్నాడు. ప్రభుత్వ పనుల గురించి ప్రశ్నలు అడిగాడు. పూర్తిగా ఒక నిజమైన గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ఆఫీసర్ లాగా వ్యవహరించాడు. గంటల పాటు సాగిన ఈ ఇంటర్వ్యూల తర్వాత అతను 28 మందిని సెలెక్ట్ చేశాడు. ఈ 28 మందిలో కొందరు అప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి మంచి అవకాశం కోసం చూస్తున్నారు. మరికొందరు తమ మొదటి ఉద్యోగం కోసం ఆశగా ఎదురు చూస్తున్న యువ గ్రాడ్యుయేట్స్. ఇంకొందరు ఏ అవకాశం దొరికినా వదులుకోకూడదని ఆశావాహులు. మోహన్ సింగ్ వాళ్ళందరినీ చూసి కంగ్రాట్స్, మీరంతా సెలెక్ట్ అయ్యారని చెప్పారు. రేపే మీ మొదటి ఫీల్డ్ ట్రైనింగ్ ఉంటుందని, ఒపెరా హోటల్లోని టీబీజెడ్ జ్యువెలరీ స్టోర్పై ఒక మాక్ రైడ్ చేయబోతున్నామని చెప్పాడు. ఇది కేవలం ఒక ట్రైనింగ్ ఎక్సర్సైజ్ మాత్రమేనని, నిజమైన సిబిఐ ఆఫీసర్లు ఇలాగే పనిచేస్తారని వాళ్ళని నమ్మించాడు. మీరు కేవలం నా ఆర్డర్స్ ఫాలో అవ్వాలని మోహన్ సింగ్ వాళ్లకు హుకుం జారీ చేశాడు. వాళ్ళందరికీ నకిలీ గవర్నమెంట్ ఐడి కార్డ్స్ ఇచ్చాడు. ఆ కార్డులపై అశోక చక్రం ముద్రించి ఉంది. గవర్నమెంట్ నెంబర్స్, ఫోటోలు అన్నీ అచ్చం ఒరిజినల్ లాగే ఉన్నాయి. ఎవరైనా సరే చూసి మోసపోక తప్పదు. ఆ 28 మందిలో ఏ ఒక్కరికి చిన్న అనుమానం కూడా రాలేదు. అందుకే మార్చి 19 ఉదయం అందరూ గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర కలుసుకున్నారు. ఒక బస్సు వచ్చింది. అందులో అందరూ ఎక్కారు. బస్సులోనే మోహన్ సింగ్ అందరికీ డ్యూటీలు అప్పగించాడు. ఎవరు ఎక్కడ నిలబడాలి, క్యాష్ ఎవరు చూడాలి, స్టాఫ్పై ఎవరు నిఘా పెట్టాలి, కస్టమర్లను ఎవరు కంట్రోల్ చేయాలి అనే విషయాలను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత అప్పగించాడు. ఆ తర్వాత ఆ బస్ ఒపెరా హౌస్ వైపు కదిలింది. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు ఇప్పటికే తెలుసు. అయితే ఇప్పుడు ఆ 28 మంది గురించి ఒక్కసారి ఆలోచించండి. నిజమైన పోలీసులు టీబీజెడ్ చేరుకుని అసలు నిజం చెప్పగానే వాళ్ళ కాళ్ల కింద భూమి కంపించింది. ఉద్యోగం వస్తుందన్న ఆశతో వచ్చిన వాళ్ళు తెలియకుండా ఉచ్చులో ఇరుక్కున్నారు. ఏం జరిగిందో అర్థం కాక కొందరు ఏడ్చారు, కొందరు షాక్లో ఉన్నారు, మరికొందరు బిత్తరపోయి నిలబడిపోయారు. పోలీసులు వాళ్ళందరినీ గంటల తరబడి విచారించారు. వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి ఎంక్వైరీ చేశారు. చివరికి వాళ్ళు కూడా మోహన్ సింగ్ చేతిలో మోసపోయిన బాధితులే అని పోలీసులకు స్పష్టమైంది. ఇక ఆ తర్వాత జరిగిన ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడుకుందాం. ముంబై పోలీసులు అప్పటి డీజీపీ అరవింద్ ఇనామ్దార్ స్వయంగా ఈ కేసు బాధ్యతలు తీసుకున్నారు. ఆ సమయంలో ఇది అత్యంత సంచలనాత్మకమైన కేసు. పోలీసులు ముందుగా తాజ్ హోటల్లో ఎంక్వైరీ చేశారు. మోహన్ సింగ్ మార్చి 17న రూమ్ నెంబర్ 415 బుక్ చేసినట్లు తేలింది. వెంటనే పోలీస్ టీం ఆ గదికి వెళ్లి సోదాలు చేశారు. కానీ అక్కడ ఎలాంటి ఆధారం దొరకలేదు. ఆ తాజ్ హోటల్ గదిలో కనీసం ఒక్క వేలి ముద్ర కూడా లేదు. అసలు అక్కడ ఎవరూ లేరేమో అన్నంత శుభ్రంగా ఉంది. ఆ తర్వాత మోహన్ సింగ్ ఇంటర్వ్యూలు చేసిన మిట్టల్ టవర్స్ ఆఫీస్ను పోలీసులు చెక్ చేశారు. కానీ అక్కడ కూడా ఏం దొరకలేదు. ఫర్నిచర్ అంతా అద్దెకు తెచ్చింది కావడంతో ఆఫీస్ మొత్తం ఖాళీ చేసింది. ఆ తర్వాత ఆ 28 మందిని టీబీజెడ్కు తీసుకొచ్చిన బస్ డ్రైవర్ను పోలీసులు విచారించారు. బస్ తాజ్ హోటల్ దగ్గరకు రాగానే మోహన్ సింగ్ కిందకు దిగాడని అతను చెప్పాడు. హోటల్ బెల్ బాయ్ను పిలిచి ఒక టాక్సీ తీసుకురమ్మని చెప్పాడట. టాక్సీ రాగానే బ్రీఫ్ కేసులన్నీ అందులో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే పోలీసులు ఆ టాక్సీ డ్రైవర్ను ట్రేస్ చేసి విచారించారు. ఆ వ్యక్తి ఒక అడ్రస్ చెప్పి అక్కడికి తీసుకువెళ్ళమన్నాడని, కానీ దారి మధ్యలోనే దిగిపోయి మాయమయ్యాడని డ్రైవర్ చెప్పాడు. అలా దొరికిన ప్రతి సాక్షిని పోలీసులు విచారించారు. ప్రతి చిన్న ఆధారాన్ని వెతికారు. కానీ మోహన్ సింగ్ జాడ మాత్రం దొరకలేదు. దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. అన్ని పోలీస్ స్టేషన్లకు మోహన్ సింగ్ పోలికలను పంపించారు. న్యూస్ పేపర్లో అతని వివరాలు వేశారు. కానీ ఫలితం 0. మోహన్ సింగ్ దుబాయ్ పారిపోయాడని ఒక పుకారు వచ్చింది. దీంతో ముంబై పోలీసులు ఒక టీంను దుబాయ్కి పంపారు. వాళ్ళు వారాల తరబడి ఎంక్వైరీ చేశారు. కానీ ఆ టీం వట్టి చేతులతో తిరిగి వచ్చింది. ఈ ఇన్వెస్టిగేషన్లో బయటపడిన నిజాలు పోలీసుల్ని మరింత ఆశ్చర్యపరిచాయి. ఆ 28 మందికి మోహన్ సింగ్ ఇచ్చిన ఫేక్ ఐడి కార్డ్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయంటే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ కూడా మొదటి చూపులోనే అవి నిజమైనవని భ్రమపడ్డారు. వాటి మీద ఉన్న అశోక చక్ర అచ్చం గవర్నమెంట్ సీల్ను పోలుంది.
అలాంటి కార్డ్స్ తయారు చేయాలంటే ఖచ్చితంగా ఏదైనా ప్రభుత్వ ప్రెస్లో కానీ లేదా అత్యంత ఖరీదైన ప్రింటింగ్ మిల్లో కానీ పనిచేసి ఉండాలి. ప్రతాప్ జవేరీకి చూపించిన సెర్చ్ వారెంట్ కూడా 100% ఒరిజినల్లా ఉంది. దానిపై కోర్టు సీల్ ఉంది, జడ్జి సంతకం ఉంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయన్నది పోలీసులకు అంతు చిక్కని రహస్యం. మోహన్ సింగ్కు ఏదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్తో లింక్స్ ఉన్నాయా, లేదా ప్రభుత్వ డాక్యుమెంట్ల గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులు ఎవరైనా అతనికి సాయం చేశారా? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. ముంబై పోలీసుల అప్పటి డీజీపీ అరవింద్ ఇనామ్దార్ తర్వాత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అతని ప్లానింగ్ ఎంతో పర్ఫెక్ట్గా ఉందన్నారు. ఒక సిబిఐ రేడ్ ఎలా జరుగుతుందో అతనికి పూర్తిగా తెలుసు. ఆ ప్రాసెస్, ఆ పేపర్స్, ఆ పద్ధతి అంతా చూస్తుంటే అతను డిపార్ట్మెంట్ మనిషి అయి ఉండాలి, లేదా అలాంటి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకునైనా ఉండాలి. అతను ఎలాంటి చిన్న తప్పు చేయలేదు, ఏ ఆధారమూ వదలలేదు. అందుకే ఆపరేషన్ అంత సక్సెస్ అయింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులకు నిద్ర లేకుండా చేసిన మరో విషయం అతని ప్లానింగ్. మోహన్ సింగ్ ఎక్కడా తొందరపడలేదు. 2 రోజుల ముందు పేపర్లో యాడ్ ఇచ్చాడు, 1 రోజు ముందు ఇంటర్వ్యూ చేశాడు, ఆఫీస్ అద్దెకు తీసుకున్నాడు, 28 మందిని సెలెక్ట్ చేసి ఐడి కార్డ్స్ ఇచ్చాడు, వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి కరెక్ట్ టైంలో అక్కడ దింపాడు. ఎలాంటి గొడవ లేకుండా, ఒక్క ఆయుధం వాడకుండా, ఏ హింస లేకుండా కోట్లాది రూపాయలు కొల్లగొట్టాడు. ఇది ఒక నేరంలా కాదు, చాలా చల్లటి బుర్రతో రాసిన ఒక స్క్రిప్ట్లా ఉంది. ఆ స్క్రిప్ట్కు మోహన్ సింగే రైటర్, డైరెక్టర్ అండ్ క్రియేటర్. ఇంతకీ ఈ మోహన్ సింగ్ ఎవరు? ముంబై పోలీసులు లోతుగా ఎంక్వైరీ చేయగా ఒక విషయం బయటపడింది. టీబీజెడ్ రేడ్ జరగడానికి సరిగ్గా 1 నెల ముందు, అంటే 1987 ఫిబ్రవరిలో లూథియానాలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఒక భారీ దొంగతనం జరిగింది. అందులో సుమారుగా 5 కోట్ల రూపాయలు లూటీ అయ్యాయి. ఆ దొంగతనంలో కూడా మోహన్ సింగ్ అనే వ్యక్తి ఉన్నాడు. కానీ ఆ క్రైమ్ స్టైల్ పూర్తిగా వేరు. అందులో ఆయుధాలు వాడారు, మనుషుల్ని బెదిరించారు, బందీలుగా పట్టుకున్నారు. మరి ఆ మోహన్ సింగ్, ఈ మోహన్ సింగ్ ఒక్కడేనా? ఒకే మనిషి 2 భిన్నమైన నేరాలు చేయగలడా? ఒకటి పూర్తిగా హింసాత్మకంగా ఉంటే, మరొకటి ఎంతో సైలెంట్గా మైండ్ గేమ్లా సాగింది. పోలీసులు ఆ ఇద్దరూ ఒకటే అని అనుకున్నారు, కానీ దానికి ఎలాంటి గట్టి ఆధారం లేదు. ఆ తర్వాత 1999లో లూథియానా కేసుకు చెందిన మోహన్ సింగ్ ఒక ఎన్కౌంటర్లో చనిపోయాడని వార్తలొచ్చాయి. కానీ ఆ చనిపోయిన వ్యక్తి టీబీజెడ్ దొంగతనం చేసిన మోహన్ సింగ్ ఒక్కడేనా కాదా అనేది ఇప్పటికీ తేలడం లేదు. ఈ మొత్తం కథలో మోహన్ సింగ్ కోట్లు కొల్లగొట్టడం కంటే అత్యంత భయంకరమైన విషయం మరొకటి ఉంది. అదేంటంటే అతను 28 మంది అమాయకుల జీవితాలతో ఆడుకున్నాడు. వాళ్ళంతా ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుందన్న ఆశతో ఇళ్ల నుంచి బయటకొచ్చారు. కానీ వాళ్లకు తెలియకుండానే ఒక దొంగతనంలో భాగస్వాములయ్యారు. ఆ తర్వాత వాళ్ళు నెలల తరబడి పోలీసుల ఎంక్వైరీలను ఎదుర్కొంటూ నానా తిప్పలు పడ్డారు. కొందరు ఉద్యోగాలు కోల్పోయారు, మరికొందరు సమాజంలో పరువు తీసుకున్నారు. కుటుంబాల్లో గొడవలొచ్చాయి. మోహన్ సింగ్ వారి కళలను తన ఆటలో పావులుగా వాడుకున్నాడు. కానీ ఈ అద్భుతమైన కథను 2013లో బాలీవుడ్ స్పెషల్ 26 పేరుతో సినిమా తీశారు. అక్షయ్ కుమార్ నటించిన ఆ సినిమాలో కొన్ని మార్పులు చేశారు. సినిమాలో 4 ప్రధాన పాత్రలుంటే రియల్ లైఫ్లో మోహన్ సింగ్ ఒక్కడే ఉంటాడు. సినిమాలో ఒక లవ్ ట్రాక్ పెట్టారు, కానీ నిజ జీవితంలో అలాంటివేమీ లేవు. కేవలం పక్కా ప్లానింగ్, మైండ్ గేమ్. సినిమాకు ఒక ఎండింగ్ ఉంటుంది, కానీ ఈ నిజమైన కథకు ఇప్పటి వరకు ముగింపు లేదు. ఎందుకంటే మోహన్ సింగ్ ఇప్పటికీ దొరకలేదు. 36 ఏళ్లకు పైగా గడిచిపోయిన టీబీజెడ్ షాప్ ఇప్పటికీ ఒపేరా హౌస్లో రన్ అవుతూనే ఉంది. ఇప్పటికీ అక్కడ కస్టమర్ల రద్దీ ఉంటూనే ఉంది. ప్రతాప్ జవేరీ ఇప్పుడు ఈ లోకంలో లేరు, కానీ ఆ మధ్యాహ్నం జరిగిన సంఘటనకు ఆయన నిలువెత్తు సాక్ష్యం. ముంబై పోలీస్ రికార్డ్స్లో ఈ కేసు ఇప్పటికీ తెరుచుకునే ఉంది. ఎవరికీ అంతు చిక్కని, ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేని ఒక పెద్ద ప్రశ్న అందరి మదిలో మెదులుతూనే ఉంది. అదేంటంటే మోహన్ సింగ్ ఇప్పుడు ఎక్కడున్నాడు? అతను ఎక్కడో ఒకచోట ప్రశాంతమైన జీవితం గడుపుతూ ఆ పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్నాడా, లేక తన పేరు గుర్తింపు మార్చుకుని వేరేలా బ్రతుకుతున్నాడా? అతను ఇప్పటికీ మన దేశంలో ఉన్నాడా, అసలు ఈ ప్రపంచంలోనే ఉన్నాడా, చచ్చిపోయాడా? కానీ ఒక విషయం మాత్రం నిజం, ఈ కథ ఇండియన్ క్రైమ్ హిస్టరీలో ఎప్పటికీ చెరిపేయాలని ఒక పేజీలా మిగిలిపోయింది. మనిషి మెదడును సరైన దారిలో వాడితే ప్రపంచాన్ని మార్చొచ్చు, కానీ ఇలాంటి దొంగదారులు పడితే మాత్రం తనతో పాటు చాలా జీవితాలు నాశనం అవుతాయి. ఒకసారి ఆలోచించండి, మోహన్ సింగ్ ఇదే తెలివితేటల్ని ఏదైనా మంచి పనికి వాడుంటే పరిస్థితి ఎలా ఉండేది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.